ఎడాల సరైర్ ఏప్రిల్ 24. విశ్వాసం అనేది అదృశ్యమని ఉన్నటకు రుజువునైనది. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవటం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనకు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలుసుకో, ఇంకా విశేషమేమన్నా రాయాలనే సందిగ్ధలో ఇంకా పోస్టు చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నేను వాడిన విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పనిని మొదలు పెడతాడు. 38వ దావీదు కీర్తనలో ఒక మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకున్నంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించటమే. మనం నమ్మాలి, ఆయన చెంతకి చేరాలి, ఆయన అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాం. విధేయతతో వాటిని స్వీకరించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుని పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతుండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవద్దు, దేని విషయము చింతించకండి అని దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గర నుండి మన సమస్యను వెనక్కి తెచ్చుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదేనే కదా. నా మటుకు నేనైతే నా ప్రార్థన గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నలాగా అంత దేవునికి అప్పగించి లేచిన తరువాత నా మనసులోకి ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసముతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చుకుంటాను. నేనెప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాస రహితమని అర్థం చేసుకుంటాను. అటు విశ్వాసం గలవారమై ముందుకు నడుచునుగాక. ఆమేన్.